35 సంవత్సరాల క్రితం సోలాపూర్ వెళ్ళాను. 2002లో పత్రి గారు కలిశారు. మొట్టమొదటి కార్యక్రమంలో పత్రి గారు ఏం చెప్పారంటే, అప్పటికే నేను ధ్యానం చేస్తున్నాను 93 నుంచి 9 సంవత్సరాల ముందుగానే. ఎవరైతే 40 రోజులు కంటిన్యూగా ధ్యానం చేస్తారో వాళ్ళకి 40 రోజుల్లో థర్డ్ ఐ ఓపెన్ అవుతుందని చెప్పారు. ధ్యానం అప్పటికి చేస్తూనే ఉన్నాము. ఇదెంత పని, 40 రోజులు చూస్తుండగానే గడిచిపోతాయి కదా అనుకున్నాను. చాలా అద్భుతం. 20-25 రోజుల తర్వాత నేను నా బాడీలోంచి బయటకు వచ్చేసాను. తర్వాత నేను మానస్ సరోవర్ వెళ్ళాను 2006లో. ఎప్పుడైతే భారతదేశం దాటి నేపాల్లో అడుగుపెట్టినామో థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి థర్డ్ ఐ వ్యూస్ స్టార్ట్ అయ్యాయి. హిమాలయాల్లో ఏ కొండను చూసినా పిరమిడ్ షేప్లోనే ఉంటాయి మానస్ సరోవర్ చుట్టుపక్కల. అందుకే పిరమిడ్ అంటే అంత శక్తివంతమైంది. ఆ శక్తి క్షేత్రాలు ఉన్నాయి కాబట్టే దేవతలు బ్రహ్మ మానస్ సరోవర్లో స్నానానికి వెళ్తారు అని పత్రి గారు చెప్పారు. ఈజిప్టులో ఉన్న గీజా పిరమిడ్ గురువు కూడా పత్రి గారితో కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ ధ్యానంలో వారితో సాంగత్యం చేసినాము. 17 రోజులు పత్రి గారితో ఉన్నాము. మహా అద్భుతమైన అక్కడ మనం ఇక్కడ ధ్యానం చేయాలంటే కొద్దిసేపు ఆలోచనలు అటు ఇటు తిప్పలు పెడతాయి మనని. గీజా పిరమిడ్లో కూర్చోగానే మనం స్విచ్ ఆఫ్ చేయగానే ఒక సెకండ్లో చీకట్లోకి వెళ్ళిపోతాం. అలాగే అక్కడ కూడా గీజా పిరమిడ్లో కళ్ళు మూసుకోగానే పత్రి గారి సాన్నిధ్యంలో స్విచ్ ఆఫ్ చేసినట్టే ఆలోచనలన్నీ అయిపోయాయి. మళ్ళీ గంట తర్వాత పత్రి గారు ఎప్పుడు లేవండి ధ్యానం అయిపోయింది అన్నారో అప్పుడే లేచినాము. ఆ 1 అవర్ ఎక్కడున్నామో తెలియదు. ఆలోచనలు అనేది ఒక్క క్షణం కూడా రాలేదు. అంత ఎడతెరిపి లేకుండా ఒక క్షణం కూడా ఆలోచన లేకుండా అట్లాంటి శూన్య స్థితిలోకి మహాసమాధి స్థితిలోకి వెళ్ళిపోయినాం. అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చేసినాము సార్తో పాటు. షోలాపూర్లో 2006లో సెంటర్ను ఓపెన్ చేశాను ప్రప్రథమంగా మహారాష్ట్రలో నేనే. తర్వాత కంటిన్యూగా మళ్ళీ 2007లో ఒకసారి 1500-1600 మందితోని ధ్యానం యజ్ఞం ఇట్లాగే చేసినాం. గత సంవత్సరం కంటే ముందు గత సంవత్సరం జూన్లోనే అక్కల్కోట్ అక్కడ 3 రోజుల మౌన ధ్యాన యజ్ఞం చేసినాము. నార్త్ ఇండియన్స్ ఎక్కువ వస్తారు, మన వాళ్ళు కూడా వచ్చినారు. అప్పుడు 3 రోజులు చేసినప్పుడు మన ప్రభాకర్ గారు కూడా అక్కడికి వచ్చినారు. చాలా అద్భుతంగా చేసుకున్నాము. ఇక్కడ మీకు ఒక శక్తి గురించి చెప్పాలి. షోలాపూర్లో చేయడానికి ముందు నేను ఇక్కడికి రావడం జరిగింది. 2019లో మేము పిరమిడ్ ఓపెన్ చేసుకున్నాము. అప్పుడు సుధాకర్ అన్న అక్కడికి వచ్చినారు. సార్ను నేను సుధాకర్ అన్న మొట్టమొదటిసారి కలవడము, అదే చివరిసారి ఆయనకు కూడా. ఆయన లేరు అని తెలిసిన తర్వాత బాధతోని ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ కనెక్ట్ అయిపోయినాము. 4 రోజులు తటవర్తిగా అది మౌన ధ్యాన యజ్ఞంలో పాల్గొన్న తర్వాత అనుకోని అంతులేని ఎనర్జీ నేను చవి చూసినాను. షోలాపూర్కి వెళ్ళగానే మా టీంకి చెప్తే మా వాళ్ళందరం కలిసి 14 మంది వచ్చినాము ఇక్కడికి. ఇక్కడ సుధాకరణతో కనెక్ట్ అయిపోయి అక్కల్కోట్లో 4 రోజుల ధ్యాన మహాయజ్ఞం చేసినాం. అద్భుతం అది. మొన్ననే జూన్ 21కి 2వ పిరమిడ్ కట్టుకున్నాం. 36x36 షోలాపూర్లో అది 2వ పిరమిడ్. షోలాపూర్ ఒక శక్తి క్షేత్రం. ఎందుకంటే షోలాపూర్ ఒక పక్క తుల్యభవాని అమ్మగారు, మరో పక్క పాండురంగ స్వామి, ఈ పక్క అక్కల్కోట స్వామి, ఇంకాస్త ముందుకెళ్తే దత్తాత్రేయ స్వామి, ఆ వైపు వెళ్తే కొల్హాపూర్ మహాలక్ష్మి. ఇన్ని శక్తి క్షేత్రాలు షోలాపూర్ చుట్టూ ఉన్నా కానీ 2 పిరమిడ్లు మేము షోలాపూర్లో కట్టుకున్నాం. ఈ మధ్య 2 పూర్తయినాయి. గురు పౌర్ణమికి అక్కడ ఉత్సవాలు చేస్తున్నారు.
అక్కడక్కడి నుంచి అందరు అక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏదో యాంటీనా ఉంది, శక్తి యాంటీనా, అది నన్ను ఇక్కడికి లాగుతూ ఉంది. మా ఏరియాలో, మా ప్రాంతంలో మేము ధ్యానం కార్యక్రమం చేసుకుంటున్నా కానీ ఏదో శక్తి ఇక్కడికి లాగుతూ ఉంది. అందుకే మేము రావడం జరిగింది. అక్కల్కోట్ ప్రోగ్రాం తర్వాత షోలాపూర్కు 500 కిలోమీటర్ల దూరంలో షేగాం అనే ఒక గ్రామం ఉంది. అక్కడ చిన్న పట్టణంగా ఉంటుంది. దేవయాని మేడం అని ఒకరు ఉన్నారు. అక్కల్కోట్ ప్రోగ్రాంకు రావడం జరిగింది. ఆమె పత్రికాన్ని చూడలేదు ఇప్పటి వరకు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కూడా పత్రికాన్ని కలవలేదు. అక్కడ నుంచి ఒక 2 బస్సుల్లో జనాలు వచ్చారు. అందరూ లేడీసే, మహా అంటే ఒక 5-6 జెంట్స్ ఉంటారు. అక్కల్కోట్ ప్రోగ్రాం చూసిన తర్వాత చివరి రోజు వచ్చి ఆమె, సార్ నేను మీలో పత్రికాన్ని చూస్తున్నాను, నాకు హగ్ ఇవ్వండి సార్ అని వచ్చింది నా దగ్గరికి. అదెంత భాగ్యమమ్మ అని హగ్ ఇచ్చాను. సార్ నేను మా షేగాంలో అక్కడ ప్రోగ్రామ్ చేస్తాను సార్, మౌనదాని యజ్ఞం 3 days అని చెప్పారు. ఓకే మేడం, వెల్కమ్ అన్న. మాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ మీరు చూడాలి, చెయ్యాలి అంది. ఓకే మేడం అని చెప్పినాం. ఆమె వెళ్ళిపోయారు. జూన్ నుండి ఫిబ్రవరి 6 నెలల లోపు దాదాపు 1550 సభలు పెట్టింది ఆమె. 1700+ విలేజెస్ తిరిగి, ఊరూరు తిరిగి ధ్యాన కార్యక్రమం పెడుతూ ఆమె జనాలందరినీ మోటివేట్ చేసి మళ్ళీ రిషికేశ్లో అమ్మ దగ్గర కలిసినారు, స్వర్ణమాల మేడం దగ్గర. అప్పుడు ఆమె పూర్తిగా ప్రిపేర్ అయిపోయినారు. సార్ మనం సిద్ధమైనాము, ధ్యానం చేద్దాము, ధ్యాన యజ్ఞం చేద్దాము, మీ సపోర్ట్ కావాలి తప్పకుండా. మరి స్వర్ణమాల అమ్మ దగ్గరికి డేట్ తీసుకుందామని వెళ్ళాము. ఫిబ్రవరి 25, 26, 27 డిసైడ్ అయిపోయింది. ఎంత డబ్బు ఖర్చు అవుతుందని ఆలోచించినాం. ప్లాన్ చేస్తే దాదాపు 20-22 లక్షలు అవుతుంది. ఏం చేస్తామమ్మో, మరి ఎట్లా చేస్తాము ఇంత డబ్బు? మహా అంటే శేఖర్ రెడ్డి గారు 1 లక్ష ఇస్తారు, ఇంకా రావు గారు 1 లక్ష ఇస్తారు, నువ్వు 1 లక్ష ఇస్తావు, 3 లక్షలు 4 లక్షలతో ఎలా చేస్తావు అంది. స్వర్ణమాల మేడం అడిగారు, మరి మీ ఏరియాలో పత్రిసారి రాలేదు, తిరగలేరు, డబ్బులు ఎక్కడి నుంచి చేస్తావు ఇంత? ఆమె నోటిలోంచి వచ్చిన మాట, సాధ్యమైనంత వరకు జమ చేస్తామమ్మా, తిరుగుతాము, చేస్తాము. ఒకవేళ రాలేదనుకో ఏం చేస్తావు? ఈ ప్రోగ్రాం గురించి ఇంత బంగారం తీసి పక్కన పెట్టానమ్మా అంది. అంత శక్తి ఉంది ఆమెలో, అంత ఎనర్జీ ఉంది, అంత పట్టుదల ఉంది. మనీ ఎనర్జీ కావాలి మనకు ఏ కార్యక్రమం చేయాలన్నా. ప్రోగ్రాం అంత అయింది తర్వాత లెక్కేస్తే 22 లక్షలు ఖర్చు వచ్చింది. ఆమె కలెక్షన్ చేసింది 30 లక్షలు. అది స్త్రీ శక్తి అంటే, మనీ ఎనర్జీ అంటే. ఫిజికల్ ఎనర్జీ ఉంది. 250 మంది కార్యకర్తలు తయారు చేసింది ఆమె, అంతా స్త్రీలే. మహా అంటే 15-20 మంది. వాసు గారు వచ్చారు అక్కడికి, ఆయనకు తెలుసు మొత్తం, నేనే ఇన్వైట్ చేసినాను. అవునా? అసలు జనాలు మగాళ్ళు, వాళ్ళు వెనకాల ఓన్లీ 10-15 మెంబర్స్ ఉంటుంది. మొత్తం కార్యక్రమం హ్యాండిల్ చేసిందంతా 3,005+ మెంబర్స్ వచ్చినారు. వీళ్ళు 250 కార్యకర్తలు తయారైనారు. అది స్త్రీ శక్తి. మరి మీలో ఎంతమంది ఉన్నారో ఆ పట్టుదల చెప్పండి, చేద్దాం అట్లాంటి గొప్ప కార్యక్రమం. ఇది ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నాను నేను.